అండ్ ఒక వార్త అయితే చెక్కారు కొడుతూ ఉందండి. ఎందుకంటే ఏదైతే మన కొడాలి నాని అరెస్ట్ అయినట్టయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. అది యాక్చువల్గా ఎవరు మరి కలిసి టీడీపీ వాళ్ళే స్ప్రెడ్ చేసి ఉంటారు. అది వార్త అయితే అఫీషియల్గా అయితే చాలా వెబ్సైట్లో అయితే కనిపిస్తూ ఉంది. కొడాలి నాని అరెస్ట్ అని అయితే ఆయన మీద కేసులు అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసి విదేశాలు కూడా వెళ్లకుండా పాస్పోర్ట్ కూడా సీజ్ చేసినట్టుంది ఆయనది. ప్రస్తుతం కానీ విదేశాలు కూడా పోవడానికి లేదు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే కలకత్తా ఎయిర్పోర్ట్లో అయితే ఆయన అయితే అరెస్ట్ చేసినట్టయితే వార్త అయితే స్ప్రెడ్ అయింది. తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అలాంటిది ఏం జరగలేదు, అదంతా తప్పుడు ప్రచారం, మేము అరెస్ట్ చేస్తే అఫీషియల్గా మేము ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాము, మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలు అయితే నమ్మొద్దని అయితే వాళ్ళైతే అఫీషియల్గా చెప్పడం చూసాం. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. కొడాలి నాని అయితే అరెస్ట్ కాలేదు, ఆయన బాగానే ఉన్నారు. ఆయన మరి ప్రస్తుతం అయితే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు కదా, హార్ట్ కొంచెం గుండెకి సంబంధించినవి, హార్ట్ స్ట్రోక్ కాదు, గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అది బ్లాక్స్ అయితే వేశారు. బైపాస్ సర్జరీ అంటే కొన్ని బ్లాక్స్ క్లియర్ చేసి కొన్ని పెడతారు కదా, ఆర్టిఫిషియల్గా కొన్ని పైపులు అయితే అమరుస్తారు, అదైతే పెట్టుకున్నారు. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి అది చాలామంది అంటారు అరెస్టులకు భయపడే ఒక బైపాస్ సర్జరీ చేసుకుంటారు, రేపు పొద్దున్న కేసు ఒకవేళ ఉన్నా సరే కోర్టులు బెయిల్ ఇస్తాయి కాబట్టి హెల్త్ కండిషన్ చూసి బెయిల్ ఇస్తారని ఒక థాట్ తోటి ముందే చేయించుకున్నాడేమో అన్న థాట్లో మాట్లాడుతూ ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ ఆయన టాక్టిక్స్ ఆయనకుంటాయి. సరే కూటమికి సంబంధించిన తెలుగుదేశంకి సంబంధించిన టాక్టిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. చూద్దాం మరి ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే ఈ వార్త పుకారు బాగా లేచింది, చాలా శిఖర్లు కొట్టింది, ఇమ్మీడియట్గా అయితే చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే కొడాలి నాని మీద చాలా కోపంగా ఉన్నారు కదా చాలామంది, అందుకని ఇది విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి ఇమ్మీడియట్గా అయితే అందరికి చేరిపోయింది. ఇది ఇమ్మీడియట్గా అయితే పోలీసులు అయితే రియాక్షన్ ఇచ్చారు, మంచి విషయం. అది తప్పుడు సమాచారం అయితే చెప్పుకొచ్చారు పోలీస్ శాఖ వారు అయితే.